జంపని గ్రామంలో ప్రసిద్ధి చెందిన శ్రీ చెన్నకేశవాలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం తెల్లవారుజామున స్వామివారు ఉత్తర ద్వారం గుండా దర్శనమివ్వగా భక్తులకు దక్షిణావృత శంఖతీర్థం వినియోగం చేశారు. వేమూరు మండల పరిధి గ్రామాల్లో గల విష్ణు ఆలయాల్లో శుక్రవారం ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. చరిత్ర ప్రసిద్ధి చెందిన జంపని చెన్నకేశవాలయంలో తెల్లవారుజామున సుప్రభాత సేవ అనంతరం ధనుర్మాస వ్రత పూజలో భాగంగా స్వామివారికి గోదా అమ్మవారికి విశేష పూజలు నిర్వహించి తిరుపావై గోష్ఠి నిర్వహించారు. అనంతరం భూసహిత శ్రీ చెన్నకేశవ స్వామివారి పల్లకి ఉత్సవం జరిపి ఉత్తర ద్వారం వద్ద గోపూజ జరిపి అనంతరం శ్రీ భూసహిత శ్రీ చెన్నకేశవ స్వామివారు గరుత్మంతు వాహనంపై ప్రతిష్ఠుడై భక్తులకు ఉత్తర ద్వారం నుండి దర్శనమిచ్చారు. ఫలప్రదమైన దక్షిణావర్త శంఖం ద్వారా భక్తులకు గోక్షీరాన్ని తీర్థంగా వినియోగించారు. తిరుమల తిరుపతి దేవస్థానముల దాస సాహిత్య ప్రాజెక్టు భజన సమాజాల వారు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ గోవింద నామస్మరణ చేశారు. కోనేరు శివాజీ, పన్నీరు వేణుగోపాల్, పెరుమాళ్ల వెంకట సుబ్బయ్య, పెరుమాళ్ల రామయ్య దంపతులు ఉత్సవ కార్యక్రమానికి ప్రధాన దాతలుగా వ్యవహరించారు. సుదూర ప్రాంతాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ రోజున ఎంతో పవిత్రమైనటువంటి రోజు ముక్కోటి ఏకాదశి. దీనినే వైకుంఠ ఏకాదశి అంటారు. వైకుంఠంలో శేషతల్పంపై లక్ష్మీ సమేతుడై ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడు ఈ రోజున పుష్యమాసంలో శుక్లపక్షంలో వచ్చేటువంటి యొక్క వైకుంఠ ఏకాదశి రోజున ఆయన ఉత్తర ద్వారం వైపుకు తిరిగి భక్తులందరికీ కూడా దర్శనం ఇవ్వడం జరుగుతుంది. అటువంటి పవిత్రమైనటువంటి రోజున బాపట్ల జిల్లా వేమూరు మండలం జంపని గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ చెన్నకేశవ స్వామి యొక్క దేవస్థానంలో వార్షికంగా నిర్వహించేటువంటి ఈ యొక్క ముక్కోటి ఏకాదశి ఉత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీభూసహితుడైన శ్రీ చెన్నకేశవ స్వామి వారిని గరుత్మత్ పీఠుడిగా ఉత్తరం వైపు నుండి భక్తులకు దర్శనం ఇవ్వడం జరిగింది. తద్వారా భక్తులందరూ కూడా తన్మయులయ్యారు. ఈ సందర్భంగానే ఎంతో పవిత్రమైనటువంటి ఫలప్రదమైనటువంటి దక్షిణావర్త శంఖం నుండి గోక్షీర జలాన్ని ప్రతి ఒక్కరికి కూడా తీర్థంగా భక్తులకు వినియోగించడం జరిగింది. ఇలాంటి ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలు ఆగమశాస్త్రబద్ధంగా వేదంగా ఉపనిషత్తులో చెప్పినటువంటి విషయాలన్నిటినీ కూడా నేటి తరం వారే కాకుండా వీటిని భావితరాల వారికి కూడా అందించి తత్ఫలితాలను భగవంతుని యొక్క సంపూర్ణమైన అనుగ్రహాన్ని లోకానికి ప్రతి ఒక్కరికి కూడా అందించేందుకు ప్రతి ఒక్కరు కూడా సాంప్రదాయాన్ని విడనాడకుండా వ్యవహరించాలని, ధార్మికమైనటువంటి పద్ధతులు అందరూ నడవాలని కోరుకుంటూ సర్వేజన